ఇప్పుడు పేపర్ ఎట్టాలి అంటే ఇది ఎట్లా అడుగుతాడు అంటే మీరు పాలు వింటే నాకు 10 పనులు అని చెప్పినా నాకు రావుంటాయి సత్తానే అవి వచ్చేసి గణేష్ నైట్ 7:30కు మేము బుక్ చేసుకున్నాం. మండలం వచ్చేసి చిలుపూరు, స్టేషన్ గన్పూర్ లో కృష్ణ అనే షాప్ లో 500 నేను బుక్ చేసుకున్నప్పుడు 566 బస్తాలు ఉన్నాయని నాకు తెలిసింది. అందువల్ల 4 బస్తాలు బుక్ చేసుకున్నా. 4 బస్తాలు బుక్ చేసుకున్నా. పొద్దుగాల వెళ్ళొచ్చని పొద్దుగాల నైట్ 8 గంటలకు 9 గంటలకు వచ్చిన. పొద్దున 9 గంటల నుంచి ఇప్పుడు నైట్ 6 అవుతుంది. 6 గంటల దాకా కూడా లోపలికి ఓడిస్తలేరు. ఎప్పుడో వెనకాల వచ్చిన వాళ్ళందరూ పేపర్లు తీసుకొని లోపలికి వెళ్ళగొడుతున్నారు. వాళ్ళ తరఫున చేసుకుంటున్నారు. అంటే మేము పొద్దున 9 గంటలకు వచ్చిన వాళ్ళు పిచ్చలం అవుతున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది, ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఆన్లైన్ లో ఓటీపీ అట్లా చెప్తే ఇట్లా పోవచ్చు అని చెప్పాడు. మరి దాని వల్ల మేము అటు పోతే ఏం లేదు. అసలు ఈడ చూస్తే అనుకూలంగా అస్సలకే లేదు. నేను యువ రైతును, ఎవరో వాళ్ళు కాదు, యువ రైతు. నేను ఆల్మోస్ట్ యువ రైతును. చెప్పేది నా గోస ఇదే. ఎందుకంటే మేము నిన్న నైట్ 8 గంటలకు బుక్ చేసుకున్నది 4 బస్సుల కొరకు. పొద్దున 9 గంటలకు వస్తే ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పటి వరకు బస్సులు దొరకలే. అంటే నాకు 6 గేదెలు ఉన్నాయి. 6 గేదెల పాలు ఇప్పుడు ఎవరు విండాలి? నేను పోయారికి 8 అవుతుంది. ఆ నైట్ గేదెల పాలు ఎవరు విండి ఎవరు పోయాలి? ఎందుకు? ఈ 6 అవుతున్నాయి కాబట్టి దీనివల్ల నేను ఆడ కొట్లాడితే వాళ్ళు చెడ్ర గుంజేస్తున్నారు. మరి ఎందుకు షాపు తీసుడు 8 గంటలకు తీయాల్సిన షాపు 3 గంటలకు తీస్తే మరి ఇక్కడ ఉన్న 100 ప్రజలు 100-200 ప్రజలు వచ్చారు. మరి వీళ్ళందరూ ఎప్పుడు తీసుకోవాలి అవన్నీ? మీరు పొద్దున వచ్చిన షాపుకు మీరు 8 గంటలకు 9 గంటలకు వచ్చినాం 6 అవుతుంది. అసలు ఏ అధికారి పట్టించుకుంటలేడు. ఎందుకు వల్ల అంటే 8 కాకపోతే 9 గంటలకు తీయాల్సిన షాపు 9 గంటలకు తీయాల్సిన షాపు ఇప్పటికి 3 గంటలకు తీసిందంటే ఏ అధికారి పట్టించుకోలేదు. అంటే దీని మీద ఏ శ్రద్ధ లేదు ఎవరికి. అసలు ఏ అధికారి పట్టించుకోలేదు. అసలు ఈ ఫర్టిలైజర్లు అనే షాపులు అందరూ పట్టించుకోవాలి కదా, చర్య తీసుకోవాలి కదా. దీని మీద ఎవరు ఎందుకు చర్య తీసుకుంటలేరు? మరి ఇంత ప్రజలు ఉన్నారు, ఎందుకున్నారు? ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నప్పుడు అట్లా వెయిట్లో రావాలని చెప్పారు కదా. మరి ఏ అధికారి ఎందుకు వస్తలేడు? ఇక్కడ ఎందుకు ఈ ప్రజలను చూసి అరే ఇంతమంది ఎందుకు జమకూడని ఏ అధికారి ఎందుకు పరిశీలించలేడు? ఎందుకు వస్తలేరు?